ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం దొరుకుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధరేశ్వరి 2023 జులైలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరులోపు కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించడం ఖాయమని తెలుస్తోంది. ఈ పదవి కోసం దాదాపు 10 మంది పోటీ పడుతున్నారు. అందులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి పీవీఎన్ మాధవ్, కోస్తా నుంచి పాకా సత్యనారాయణ లాంటి వారిని పరిగణలోకి తీసుకోవచ్చంటున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విష్ణువర్ధన్ పేరును పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రి సిఫారసు చేశారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ వైశాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో తన సొంత బలాన్ని పెంచుకునే కసరత్తు బీజేపీ ప్రారంభించిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్షుడు నియామకంపై కూడా కేంద్ర బీజేపీ పెద్దలు కూడా అధిష్టానము దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల నిన్ననే 24 జిల్లాలకు కూడా బీజేపీ జిల్లా అధ్యక్షులను కూడా నూతన అధ్యక్షులను ప్రకటించి నిన్ననే అధ్యక్షులు కూడా ప్రమాణ స్వీకారం చేయడము ఎన్నుకోవడం కూడా జరిగిపోయింది. అయితే నెక్స్ట్ ఫర్దర్ గా బీజేపీకి మాత్రం ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేయాల్సింది, ఆ తర్వాత కేంద్ర అధ్యక్షుని కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ స్టేట్ అధ్యక్షుడు ఎవరు అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం లభిస్తుందనే అంశంపై కూడా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం లభిస్తుందన్న ఉత్కంఠత కూడా అయితే నెలకొనిందని చెప్పుకొస్తూ ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి 2023 జులైలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె గడువు కూడా అయిపోవస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోపు కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అలాగే ముందుగా పలు రాష్ట్రాల అధ్యక్షులను కూడా ఎంపిక జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పురంధరేశ్వరి గడువు పదవీ కాలం అయిపోవస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలోనే ఈ నెలాఖరులోగా రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని నియమించడం ఖాయమని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఈ పదవి కోసం దాదాపు 10 మంది పోటీ పడుతున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. అందులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అలాగే ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్లు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఉత్తరాంధ్ర నుంచి కూడా పీవీఎస్ మాధవ్ మాజీ ఎమ్మెల్సీగా పనిచేశారు. మాధవ్ అలాగే కోస్తా నుంచి పాకా సత్యనారాయణ లాంటి వారిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు అని చెప్పి కూడా పార్టీ సీనియర్ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్ర అధ్యక్షుడు రేసులో ఉన్నారని చెప్పి తెలుస్తోంది. అయితే నెల్లూరు జిల్లా చెందిన సురేష్ రెడ్డి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం, ఆయన కూడా చాలా ఏళ్ల కాలం నుంచి కూడా ఏబీవీపీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ కోసం ఇప్పటికే ఆయన జనరల్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు రాష్ట్రంలో. అయితే ఈ నేపథ్యంలో సీనియారిటీని అలాగే పార్టీకి విధేయతను ఎవరైతే ఉంటారో వారికి పార్టీ విధేయుడికే పట్టం కట్టే అవకాశం ఉందని చెప్పి కూడా మరోవైపు వాదన అయితే తెలుస్తోంది. పొరుగు రాష్ట్రానికి చెందినటువంటి ఒక కేంద్ర మంత్రి సిఫారసు కూడా చేసినట్లుగా ఒక వ్యక్తి పేరు అయితే ప్రచారం జరుగుతోందని చెప్పుకోవచ్చు. తనకు పొత్తులో సీటు దక్కలేదని, అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాలని చెప్పి కూడా జాతీయ లేబర్ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ రెడ్డి ఢిల్లీ పెద్దలకు విన్నవించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు కడప జిల్లా నుంచి కూడా సింగారెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆయన రాయలసీమ ప్రాంతంలో బలమైనటువంటి నేత, అలాగే కాపు ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కూడా ఇలా చాలా మంది కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల విశాఖలో కోర్ కమిటీ భేటీలో కూడా రాష్ట్ర పార్టీ సహా ఇన్ఛార్జ్ శివప్రకాష్ పార్టీ ముఖ్య నేతలతో కూడా చర్చించారని చెప్పి తెలుస్తుంది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో నిమగ్నమైనటువంటి అగ్రనేతలు కొత్త అధ్యక్షుడి నియామకంపై కూడా అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా సందేశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల అమిత్ షా అయితే విజయవాడలో ఒక అధికారిక కార్యక్రమానికి వచ్చిన సమయంలో కూడా ఇటు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు, పురంధరేశ్వరి వీరందరితో కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరినైతే ఉంచితే బాగుంటుంది, అలాగే అధ్యక్షుడు వల్ల కూటమిలో ఎటువంటి బాగున్నటువంటి వాతావరణంలో ఎటువంటి మార్పులు లేకుండా
మూడు పార్టీలను కలుపుకు వెళ్ళగలిగే నాయకుడిని కూడా మీరు కూడా సజెస్ట్ చేయండి అంటూ కూడా అమిత్ షా వారిని అడిగినట్లుగా ఇది అంతర్గతంగా జరిగినటువంటి సమావేశం కూడా అని చెప్పి మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అన్నది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి అసలు ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నిక చేస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర అధ్యక్షులను నియమించిన తర్వాత జాతీయ అధ్యక్షులను కూడా ఎన్నుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 24 జిల్లాలకు కూడా అధ్యక్షులను ప్రకటించేసింది. ఇక ఆ అధ్యక్షులను తర్వాయి భాగం మాత్రం ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు వంతు వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఈ నెల ఆఖరిలోపు కొంత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువ ఉందని చెప్పి కూడా బీజేపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకునేందుకు ప్రయత్నాలు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ కూటమితో నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళకపోయినా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే సొంతంగా మన అధికారంలోకి రావాలన్న ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేసే వ్యక్తినే బీజేపీ అధిష్టానం చూసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు వైశాలి. అయితే సుజనా చౌదరి ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండడంతో కొంత అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సుజనా చౌదరికి బీజేపీ చీఫ్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఇటీవల సుజనా చౌదరికి సంబంధించినటువంటి ఒక అంశం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూతురుకి లండన్ లో ఉత్తీర్ణులైన తర్వాత ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు స్పందిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డికి అభినందిస్తూ ఒక ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా సుజనా చౌదరికి మైనస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఏదైతే ఒక అసంతృప్తితో సుజనా చౌదరి పార్టీ అధిష్టానంపై ఉన్నారన్న ఒక ప్రచారం కూడా జరుగుతోంది. తనను ఎంపీగా అడిగితే విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చారు, తనని ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు మాత్రమే పరిమితం చేసే విధంగా పార్టీ అధిష్టానం చేయడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పి ఒక ప్రచారం కూడా నడుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో సుజనా చౌదరిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఒకవేళ సుజనా చౌదరికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తే మిగతా ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు కూడా పోటీలో ఉన్నారు, వారందరూ కూడా ఎంతవరకు సహకరిస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. ఇటువైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల ముందు బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలోనే చెప్పారు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని తీసుకుంటామని చెప్పి కూడా అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి, కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీ ఇంకా నెరవేరలేదు కాబట్టి, ఒకవేళ జిల్లా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పదవిని కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చి ఆయనకు తగిన సముచిత స్థానం ఇస్తారా అన్నది కూడా మరోవైపు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి మాజీ సీఎం గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తే ఒకవేళ ఆయన అన్ని పార్టీలను కావచ్చు, అలాగే పార్టీలో ఉన్నటువంటి మరో వర్గాలను కావచ్చు, ఇటు శ్రీకాకుళం నుంచి ఇట్లా ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురము అలాగే చిత్తూరు, ఇవన్నీ మొత్తం అన్ని రాష్ట్రాలు, అటు రాయలసీమ, కోస్తా, ఆంధ్ర, మొత్తం అందరి నేతలను కూడా కలుపుకొని ఎంతవరకు వెళ్ళగలరన్న అంశాలను కూడా పార్టీ అధిష్టానము ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మొత్తానికి ఇటు పార్టీలో చాలా సీనియర్ గా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి, వీళ్ళందరినీ ఇంకా ఒప్పిస్తారా? ఒకవేళ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన వాగ్దానంలో భాగంగానే ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు పదవి కట్టబెడతారా అన్నది కూడా చాలా ఆసక్తికరంగా, అలాగే కొంత గందరగోళ పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా పురంధరేశ్వరి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇప్పటికే 2 సార్లు బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగడం జరిగింది. ఆమె ఒకవేళ ఈ అధ్యక్ష పదవిని కొనసాగిస్తే మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి ఉండదు అన్నది మరోవైపు వాదన వినిపిస్తోంది. ఒకవేళ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరిని కొనసాగించకపోతే ఆమెకు, ఎందుకంటే రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచి పొందారు, అటు సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయాన వదిన,
అయితే ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఏపీలో కూడా కేంద్ర మంత్రిని పెట్టే అవకాశం ఉందా బీజేపీ నుంచి అన్నది చాలా వరకు అన్ని అంశాలపై కూడా అన్ని వర్గాల పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. అటు పార్టీ అధిష్టానం కూడా చాలా మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే ఒకవేళ కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఎవరికి ఇవ్వాల అన్న విషయాన్ని కూడా చాలా కూలంకషంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీ అధిష్టానం మాత్రం ఢిల్లీ ఎన్నికలపైనే దృష్టి సారించిందని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ పై ఎటువంటి ఫోకస్ పెడుతుంది. అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరినైతే సూచిస్తారో ఆయన సూచన ప్రకారం ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి కూడా పార్టీ కొంతమంది నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రామచంద్ర.